అవని అయితే టాబ్లెట్స్ తీసుకువచ్చి పల్లవికి ఇస్తుంది. ఇదిగో కొరియర్ ద్వారా నీకే వచ్చాయి అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి నీ చేతులతో నువ్వే ఇస్తున్నావా అని చెప్పి అనుకుంటుంది. ఇక అవని ఎలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అర్జెంటుగా అబోషన్ టాబ్లెట్స్ ఆర్డర్ పెట్టని చెప్పి అంటుంది. ఇక ఆ మాటకి అవని అయితే ఆ టాబ్లెట్స్ ఆ కొరియర్ బాయ్ దగ్గర తీసుకొని ఆ టాబ్లెట్స్ని అయితే మార్చేశానని అనుకుంటుంది. ఇక అవని అయితే స్వయంగా తన చేతులతోనే అబోషన్ టాబ్లెట్స్ని పల్లవికి అయితే ఇస్తుంది. అది చూసి పల్లవి అయితే నీ చేతులతోనే ఇచ్చావు కదా చూడక్క ఇప్పుడు ఏం చేస్తానో అని చెప్పి అంటుంది. ఇక ఆ టాబ్లెట్స్ ఓపెన్ చేసి అవని ముందే పల్లవి అయితే టాబ్లెట్స్ మొత్తం వేస్తుంది. వేయగానే తనకైతే స్టమక్ పెయిన్ వస్తుంది. స్టమక్ పెయిన్ రావడంతో అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఇంట్లో అక్కడ కుప్పకూలిపోతుంది. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇక పల్లవిని అడ్మిట్ చేశాక పల్లవికి ట్రీట్మెంట్ జరగాక డాక్టర్ ఇలా అంటూ ఉంటారు, అవి అబోషన్ టాబ్లెట్స్, ఆ టాబ్లెట్స్ ఎవరిచ్చారు ఎందుకు వేసుకున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది డాక్టర్. అది వినగానే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది, నాకు ఆ టాబ్లెట్స్ అవని అక్కే ఇచ్చింది, అవని అక్కే ఆ టాబ్లెట్స్ ఇవ్వబట్టే నేను ఆ టాబ్లెట్స్ వేసాను, లేకపోతే నేను వెయ్యను అని చెప్పి అంటుంది. అది వినగానే అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఏం జరిగిందంటే ఒకసారి చెప్పేది వినండి అని చెప్పి అనేలోపే అక్కడ ఉన్న బామ్మ అయితే ఇక చాలు ఆపు అవని, నువ్వు ఎంత దుర్మార్గం పనులు చేస్తావని నేను అస్సలు అనుకోలేదు, నువ్వు ఇలా దిగజారుతావని కూడా అనుకోలేదు, తన కడుపు పోవాలని నువ్వు పట్టుదల పడతావా అని చెప్పి అయితే అవనిని అందరి ముందు అనరాని మాటలన్నీ అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.